డాలర్ సామ్రాజ్యం అంతరించిపోనుందా? ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు అమెరికన్ డాలర్ను కాదని బంగారాన్ని తమ ప్రధాన ఆస్తిగా మార్చుకోబోతున్నాయా? ప్రముఖ ఆర్థికవేత్త పీటర్ షిఫ్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. డాలర్ తన ఆధిపత్యాన్ని కోల్పోతుందని, ఇన్వెస్టర్లు మరో హిస్టారిక్ ఆర్థిక పతనానికి సిద్ధంగా ఉండాలని పీటర్ హెచ్చరిస్తున్నారు. అమెరికా డాలర్ యుగం ముగింపు దశకు చేరుకుందని యూరో పసిఫిక్ అసెట్ మేనేజ్మెంట్ చీఫ్ ఎకనామిస్ట్ పీటర్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను శాసించిన డాలర్ స్థానాన్ని త్వరలోనే బంగారం భర్తీ చేస్తుంది అంటున్నారు. దీనివల్ల ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ భారీగా పడిపోతుందని, ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అయితే ఈ హీట్ ఇప్పటికే స్టార్ట్ కూడా అయింది. బంగారానికి డిమాండ్ పెరుగుతూ వస్తున్న వేళ డాలర్ బలహీనపడ్డం కూడా కనిపిస్తోంది. కొన్ని రోజులుగా బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మొదటిసారిగా గోల్డ్ $4,500 మార్క్ దాటి ప్రస్తుతం $4,537 వద్ద కొనసాగుతోంది. 2025లో బంగారానికి ఒక మైల్ స్టోన్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. దేశీయ మార్కెట్లో కూడా రూపాయి బలహీనపడ్డం, సురక్షితమైన పెట్టుబడిగా భావించడం వల్ల బంగారం ధరలు దాదాపు 80% మేర పెరిగాయి. ఈ ఒక్క ఏడాదిలోనే బంగారం 50 సార్లకు పైగా ఆల్ టైమ్ హై రికార్డును సృష్టించిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. 2026లో కూడా భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఇలాగే కొనసాగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. ఒకవేళ ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించి వడ్డీ రేట్లు తగ్గితే బంగారం వైపు పెట్టుబడులు ఇంకా పెరుగుతాయని, ఇది రేట్లను ప్రభావితం చేస్తుందని వారు అంటున్నారు. అయితే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలు ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి భౌగోళిక ఉద్రిక్తతలను తగ్గిస్తే మాత్రం డాలర్ పుంజుకుని బంగారం ధరలు కొంత తగ్గే ఛాన్స్ కనిపిస్తున్నా, వాస్తవ స్థాయిలో ఇది ఏ మేరకు జరుగుతుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. డాలర్ తన ప్రభావాన్ని కోల్పోతున్న ప్రస్తుత తరుణంలో బంగారం ఒక శక్తివంతమైన ప్రత్యామ్నాయంగా అవతరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు డాలర్ నిల్వలను తగ్గించుకొని గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవడం ఈ మార్పుకు నిదర్శనం. ఆర్థిక సంక్షోభాల నుంచి రక్షణ పొందాలనుకునే వారికి మళ్లీ బంగారమే దిక్కుగా మారుతోందని ఈ పరిస్థితులు నిరూపిస్తున్నాయి.